అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు టౌన్లో మెయిన్గా ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టివిటీస్ని తగ్గించడానికి, వాళ్ళ యాక్టివిటీస్ని కట్టెల్ చేయడానికి అని చెప్పి గత 2 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్స్ అనేవి నిర్వహిస్తున్నాము. కాన్స్టెంట్గా వెహికల్స్ చెక్ చేయడము, అట్లనే లాడ్జెస్ చెక్ చేయడము, ఎవరిపైన ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు ఏదైనా డేంజరస్ వెపన్స్ క్యారీ చేస్తున్నారు, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అనే వాళ్ళపైన ప్రత్యేకంగా నిఘా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే డైలీ నైట్ టైమ్ ర్యాండమ్ లొకేషన్స్లో టౌన్ మొత్తము ప్రతిరోజు వెహికల్ చెకింగ్ అనేది చేస్తాము. ఎవరైనా కానీ వెపన్స్తో కానీ లేదంటే ఏమైనా కర్రలు ఇట్లాంటి వాటితో కనిపించినా, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడతారు, లేదంటే వాళ్ళు అంతకుముందు ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఉండి కూడా మళ్ళీ వెపన్స్ క్యారీ చేస్తున్నారు అనేది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కరిని ఫ్రిస్కింగ్ కూడా చేస్తున్నాము వెహికల్ చెక్ చేయడంతో పాటు. సో ఎవరి దగ్గరైనా ఎట్లాంటి ఆయుధాలు కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రము అస్సలు ఊరుకునేది లేదు. ఇమీడియట్గా ఆర్మ్స్ యాక్ట్ పెట్టి లేటెస్ట్గా కూడా 2 days బ్యాక్ ఒకరి దగ్గర వెపన్ ఒకటి దొరికితే ఆర్మ్స్ యాక్ట్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. సో కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మెయిన్గా మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ అలా లేకుండా మాకు గనక చిక్కారు అని అంటే ఇంకా వాళ్ళ భవిష్యత్తు మొత్తం పాడైపోయినట్టే. సో ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నాను. అట్లనే రోడ్లపైన ఎవరైతే ఆడ్ టైమింగ్స్లో ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ 11 ఎలాంటి పని లేకుండా, ఎలాంటి ప్రూఫ్ ఎందుకు బయటకు వచ్చారో అనే ప్రూఫ్ లేకుండా బయటికి వచ్చి అన్నెసరీ న్యూసెన్స్ చేయడానికి అలాంటి దానికి పాల్పడితే కూడా వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏవేవైతే నెసరీ అంటే బైండ్ ఓవర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా అఫెన్స్కి పాల్పడితే ప్రాపర్ సెక్షన్స్ అనేవి వేసి వాళ్ళని ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు ఆర్మ్స్ యాక్ట్ విధించి కంపల్సరీ రిమాండ్కి అనేది పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ మద్యం షాప్స్ కూడా మేము కరెక్ట్ టైమింగ్ ప్రకారం క్లోజ్ చేయించడానికి చూస్తున్నామండి. అది కంపల్సరీ అది ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అది కాకుండా ఇంకా ఇల్లీగల్గా ఎక్కడైనా జరుగుతుంది అనే దానిపైన నేను ప్రత్యేకంగా ప్రతి వైన్ షాప్ దగ్గరికి ర్యాండమ్గా వెళ్తున్నాను. నాకు అలాంటివి ఏమైనా కనిపిస్తే కూడా నేను కన్సర్న్ ఇన్స్పెక్టర్స్కి, కన్సర్న్ ఎస్ఐస్కి చెప్పి అలాంటి వాటిపైన యాక్షన్ అనేది తీసుకుంటున్నామండి. అదే అండి, అదే ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఏవైతే టిఫిన్ సెంటర్స్ అట్లాంటివి ఉంటానో వాటిని క్లోజ్ చేయడము, ప్రత్యేకంగా నేను కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ప్రతిరోజు తిరుగుతున్నాము. అయినప్పటికీ మేము అలా వెళ్ళడము, మళ్ళీ ఇమీడియట్గా ఓపెన్ చేయడము, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాము. అలా ర్యాండమ్గా రెగ్యులర్గా ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మాకు. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అండ్ ఎవరైనా అట్లా ఆడ్ అవర్స్ అంటే ఆఫ్టర్ 10:30 క్లోజ్ చేయకపోతే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.